మిత్రులారా, ఒక దెబ్బకు 3 పిట్టలండి. 1 షాట్ 2 బర్డ్స్ అని విన్నాం కదా, కానీ 1 షాట్ 3 బర్డ్స్. ఈ 3 బర్డ్స్ ఏంటి అని అంటారా? నిన్న పార్లమెంటులో ఎన్డీఏ వారు ప్రవేశపెట్టినటువంటి 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లు ఒక్క దెబ్బకి 3 పిట్టలు పడగొట్టాలనే ఉద్దేశంతో పెట్టినటువంటి బిల్లు అండి. సరే, ప్రతిపక్షాలు ఆ బిల్లు వెనక ఉన్నటువంటి వ్యూహాన్ని, తంత్రాన్ని, కుతంత్రాన్ని, సమస్తాన్ని పసిగట్టారు కాబట్టి వీళ్ళు సమైక్యంగా నిలబడి ఆ బిల్లుని ఓడించేశారు. ఇప్పుడు ఆ ఒక దెబ్బకి 3 పిట్టలు ఏంటి, ఆ సంగతి ఏంటి అనేటటువంటిది మనం చూద్దాం. ఒకటి, ఎందుకు తీసుకొచ్చామన్నారు ఈ బిల్లుని? మహిళలను ఉద్ధరించడం కోసం, నారీ శక్తికి వందనం సమర్పించడం కోసం, మహిళల భాగస్వామ్యాన్ని పురుషులతో సమానంగా కాకపోయినా ఒక మేరకు పెంచి ఆ మహిళా రిజర్వేషన్ బిల్లు ఏదైతే ఉందో దాన్ని తీసుకురావడం కోసమే తీసుకొస్తున్నాం, ఈ బిల్లు, ఈ సవరణ తీసుకొస్తున్నామని చెప్పారండి. సో ఇక్కడ వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏమిటి, వాళ్ళ ఉద్దేశం ఏమిటి అనేటటువంటి ప్రతిపక్షాలు పసిగట్టేశాయి. ఇప్పుడు ప్రతిపక్షాలు ఏమి చెప్తున్నాయి, వాళ్ళ ఉద్దేశం ఏమిటి అనేటటువంటిది పక్కన పెట్టి మనకు అర్థమైంది ఏమిటి అంటే, ఓవరాల్గా ఒక దెబ్బకు 3 పిట్టలు అనేటటువంటిది ఈ విషయంలో నేను ఇక్కడ ఈ వీడియోలో చెప్పదలుచుకున్నటువంటి విషయం ఇది. అదేమిటా అంటే, ఒకటి, మహిళలకు 33% అనేటటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో దశాబ్దాలుగా ఇది అలా పడి ఉంది, దాన్ని దుమ్ము దులిపి ముందు తీసుకొస్తున్నాము, మహిళల్ని ఉద్ధరించడానికి మేమే నడుం కట్టుకున్నామని చెప్పడం కోసం ఒకటి. ఇది ఫస్ట్ పాయింట్. సరే, మహిళా రిజర్వేషన్ ఎవరి చేతులతో వస్తే, ఎవరి చేతుల మీదుగా అది అమలైతే వాళ్ళకి క్రెడిట్ దక్కుతుంది, తప్పేం లేదు, దశాబ్దాలుగా నలుగుతున్నటువంటి విషయమే కాబట్టి. ఇంకొకటి ఇక్కడ చాలా కీలకమైనటువంటి, ఇది ఒక పిట్ట అయిపోయింది. ఇంకొకటి ఏమిటయ్యా అంటే, 3 పిట్టలు అని చెప్పాను ఒక దెబ్బకి, ఒకే బిల్లుతో. 3 బిల్లులు కాదు, ఒకే ఆలోచనతో 3 పిట్టలు కొట్టాడు. సో మొత్తం నారీ లోకాన్ని అంతటినీ తమ వైపు తిప్పేసుకోవచ్చు ఈ బిల్లుని పాస్ చేయడం ద్వారా. 2 ఏమిటయ్యా అంటే, ఈ 33% మహిళా రిజర్వేషన్ కానీ అమలు జరిగితే మరి లోక్సభలో పురుషుల సంఖ్య తగ్గిపోతుంది కదా. ఇది చాలా కీలకమైంది. పురుషుల సంఖ్య తగ్గిపోతుంది. ఎలా తగ్గిపోతుంది అని మీరు అనొచ్చు. ఉదాహరణకి ఇప్పుడు 543 మంది సభ్యులు ఉన్నారు కదండి. ఈ 543 మందిలో మహిళలు ఎంతమంది ఉన్నారు? ఓవరాల్గా చెప్తున్నాను నేను, పార్టీలను పక్కన పెట్టండి. మహిళలు ఎంతమంది ఉన్నారు? 78 మంది, అంటే 14.4% ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం ఎట్ ప్రజెంట్. సో ఇప్పుడు కానీ నిజంగా 33% ఇస్తే 543లో ఎంత అవుతుంది? 181 మంది అవుతారు. 78 181 మంది అవుతారు 33%కి అయితే. పురుషుల సంఖ్య 464, 78 వాళ్ళు ఉన్నారు, 464 వీళ్ళు ఉన్నారు. ఒకవేళ ఇదే సంఖ్యలో 33% అమలు చేసేస్తే పురుషుల సంఖ్య తగ్గిపోతుంది, స్త్రీల సంఖ్య పెరుగుతుంది. మరి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, హోదాలని, హక్కుల్ని అనుభవిస్తున్నటువంటి వాళ్ళు, రాజకీయ ప్రాబల్యాన్ని అనుభవిస్తున్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా అధికార పార్టీలు, వీళ్ళందరూ కూడా మరి పురుషులు, మరి వాళ్ళు ఏమైపోవాలి? 464 కల్లా ఇప్పుడు అమలు చేస్తే ఈ 543లోనే వాళ్ళ సంఖ్య 362కి పడిపోతుంది. సో ఇప్పుడు ఒక దెబ్బకి మరో పిట్టను కొట్టాలంటే ఏం చేయాలి అంటే, సంఖ్య పెంచినట్టే పెంచి, అంటే వాళ్ళ భాగస్వామ్యాన్ని పెంచినట్టే పెంచి, మహిళల భాగస్వామ్యాన్ని, పురుషుల భాగస్వామ్యాన్ని కూడా ఆ మేరకు పెంచుకుంటే, నాయన మీ సంఖ్యకి ఏమీ ఢోకా లేదురా నాయన అని చెప్పడం కోసం ఇదిగో 850 చేస్తున్నాము అని అన్నారు. దానికి డీలిమిటేషన్ అనేటటువంటిది ప్రక్రియ చేస్తున్నారనమాట. సో 850 చేస్తే అప్పుడు ఏమవుతుంది? స్త్రీల సంఖ్య 283 అవుతుంది, పురుషుల సంఖ్య 566 అవుతుంది. ఇప్పుడేమో 474 ఉన్నారు, కానీ డీలిమిటేషన్ చేసి 850 చేస్తే వాళ్ళ సంఖ్య ఇంకా పెరిగింది, 566 పెరిగింది. అంటే వాళ్ళ సంఖ్యకి డోకా లేదు, ఇంకా పెరిగింది. కాబట్టి పురుషుల్ని బుజ్జగించవచ్చు, అటు స్త్రీలని మీకు 33% రిజర్వేషన్ ఇచ్చేసాను. అంటే స్త్రీల మీద ఎప్పుడూ కూడా పై చేయి పురుషులదే ఉండాలి. స్త్రీలని 33% వాళ్ళకి ఇచ్చిన ఆ మేరకు పురుషుల ఆధిపత్యం అనేటటువంటిది చట్టసభల్లో కొనసాగాలి, వాళ్ళ ఆధిక్యత కూడా కొనసాగాలి. సో ఈ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు ద్వారా
పురుషుల సంఖ్య అధికంగా ఇంకా పెంచుకోవడం కోసం, వాళ్ళ సంఖ్య తగ్గకుండా ఉండడం కోసం అనేటటువంటిది ఇది ఒకటండి. ఇంకొకటి మూడోది, ఒక దెబ్బకు 3 పెట్టలు అన్నాను కదా, మూడోది ఏమిటి అంటే దక్షిణాది రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాలు. దక్షిణాది రాష్ట్రాల సంఖ్య, ఉత్తరాది రాష్ట్రాల సంఖ్య. సో దక్షిణాది రాష్ట్రాల నుండి వచ్చేటటువంటి ఆదాయం కావాలి, కానీ దక్షిణాది రాష్ట్రాలకు చట్టసభల్లో వాళ్ళ ప్రాతినిధ్యానికి ఏ విధమైనటువంటి ప్రాతినిధ్యం, వాళ్ళ ప్రాతినిధ్యానికి పెద్ద ప్రయోజనం కూడా ఉండాల్సినటువంటి పని లేకుండా చేసేయచ్చు. అది ఎలాగంటే వాళ్ళ సంఖ్య అంటే ఇదే రేషియో ఉంది, 50% అని చెప్తున్నప్పటికీ కూడా, ఈ 50% పెంచుతున్నాం మీకని చెప్తున్నప్పటికీ కూడా, ఈ దక్షిణాది రాష్ట్రాల్లో 50% పెరిగినా నార్త్లో పెరిగేటటువంటి సంఖ్య విపరీతంగా పెరుగుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు 39 అనుకోండి, వాళ్ళ సంఖ్య 59కి వెళ్ళింది అనుకోండి 50%. ఉత్తరప్రదేశ్ 80 మంది 120 మంది అయిపోతారు. ఇప్పుడు డిఫరెన్స్ ఎంత? 40 డిఫరెన్స్. వాళ్ళు ఉత్తరప్రదేశ్ 80, తమిళనాడు 39, ఒక 40 డిఫరెన్స్ అనుకోండి, 39 డిఫరెన్స్. రేపు పెరిగిన తర్వాత ఏకంగా 60 డిఫరెన్స్ అవుతుందండి. సో ఈ మేరకు ప్రతి రాష్ట్రాన్ని చూసుకోండి, దక్షిణాది రాష్ట్రాలకి ఉత్తరాది రాష్ట్రాలకి మధ్య చూసుకోండి. సో ఇక్కడ ఏమిటయ్యా అంటే దక్షిణాది రాష్ట్రాలకు శాసనాధికారంలో ఎలాంటి ప్రాతినిధ్యం లేకుండా వాళ్ళ తక్కువ చేసి, వాళ్ళకి ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత, వాళ్ళ ప్రాతినిధ్యానికి అంత ప్రాముఖ్యత ఉండాల్సినటువంటి పని ఉండదన్నమాట వాళ్ళ ప్రాబల్యం పెరిగిపోతే. అందుకని ఈ విధంగా దక్షిణాది రాష్ట్రాల మీద పట్టు ఇంకా బిగించడానికి, దక్షిణాది రాష్ట్రాల మీద తమ ఆధిపత్యాన్ని ఇంకా బిగించడానికి, దక్షిణాది రాష్ట్రాలను ఇంకా తొక్కిపట్టి ఉంచడానికి అక్కడ సంఖ్యాబలం బాగా పెంచుకోవాలి. రేపు ఏ ఓటింగ్ జరిగినా ఏం జరిగినా సరే ఇక దక్షిణాది రాష్ట్రాలతో పని లేదన్నట్టుగా ఈ విధమైనటువంటి డీలిమిటేషన్ తీసుకొచ్చి రేపొద్దున 2026 అయిపోయిన తర్వాత మళ్ళీ డీలిమిటేషన్ ప్రక్రియ కమిషన్ను దాన్ని మళ్ళీ 2029కి అవ్వదు. 2029కి ఈ ప్రక్రియ పూర్తవుతుంది. అందుకనే 2011 జనాభా లెక్కల ప్రకారమే డీలిమిటేషన్ చేసేద్దామని చెప్పేసి మహిళా బిల్లుని అడ్డం పెట్టుకొని డీలిమిటేషన్ బిల్లుని కూడా పాస్ చేసుకోవాలని వీళ్ళు చూశారండి. అంటే ఒకే దెబ్బకి మహిళల్ని సంతృప్తిపరచవచ్చు, ఒకే దెబ్బకి పురుషుల్ని సంతృప్తిపరచవచ్చు, ఒకే దెబ్బకి దక్షిణాది రాష్ట్రాల మీద తమకున్నటువంటి పట్టుని అలాగే కొనసాగించవచ్చు. ఇది ఇన్ని రకాలుగా ఆలోచించి వాళ్ళు పెట్టారు బిల్లుని. ఏదో ఒక రకంగా మహిళలందరినీ కూడా తమ వైపు తిప్పేసుకుంటే పబ్బం గడిచిపోతుందని చెప్పేసి అనుకున్నారు, కానీ ఆ పప్పులు ఉడకలేదు. ప్రతిపక్షాలన్నీ పసిగట్టేశాయి. మహిళా బిల్లుకి మేమేమి అడ్డు కాదు, కానీ ఈ డీలిమిటేషన్ అనేటటువంటి దానికి మేము ఒప్పుకోము. ఇప్పుడే కాదండి, ఎప్పటికీ కూడా ఈ యుద్ధం ఇలాగే జరుగుతుంది. దక్షిణాదికి ఉత్తరాదికి మధ్య డీలిమిటేషన్ అనే దాన్ని తీసుకొస్తే, సంఖ్యాబలం అనేటటువంటి దాన్ని తీసుకొస్తే ఈ యుద్ధం ఎప్పుడు కూడా ఇలా రాజుకుంటూనే ఉంటుంది. మరి దీన్ని నాయకులందరూ ఏ విధంగా పరిష్కరిస్తారు, ఏ ఫార్ములాతో పరిష్కరించుకుంటారో తెలియదు. కానీ ఏది ఏమైనా ప్రస్తుతానికి కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి నాయకుల యొక్క వ్యూహాలని ప్రతిపక్షాలన్నీ పసిగట్టి ప్రస్తుతానికైతే ఒక అడ్డుకట్ట వేశాయి. ఇక ముందు రాజకీయ ఎత్తుగడలు ఎలా ఉంటాయి, వ్యూహాలు ఎలా ఉంటాయి తెలియదు. కానీ ఇది అండి, ఒక దెబ్బకు 3 పెట్టలు అంటే ఇది సంగతి. గమనించారు కదా. నచ్చితే వీడియో మిత్రులకు షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.